తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ చిరుత చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని తిరగరాసింది. రామ్ చరణ్ తీసినవి కొన్ని సినిమాలే అయినా అందులో దాదాపు అన్ని సూపర్ హిట్ చిత్రాలే. గత సంవత్సరం శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ చిత్రం బాగా నిరాశపరిచింది. అంతేకాదు ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన ఇంట్రడ్యూసింగ్ ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ చిత్రం రీమేక్. ఇప్పటికీ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం దసరా కానుకగా రావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. మరోవైపు రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం వల్ల ధృవ లేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు చెర్రీ. ఈ దసరాకి ధృవ టీజర్ వస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి ధృవ కోసం ఒక అదిరిపోయే టీజర్ ను కట్ చేయించే పనిలో ఉన్నాడట. ఇక ఈ టీజర్ ను రామ్ చరణ్ డైలాగ్ తో కట్ చేయాలా లేక మామూలుగానే కట్ చేయాలా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సంగీత దర్శకుడు హిపాప్ తమిళ్ కూడా టీజర్ కు అప్పుడే ఒక అదిరిపోయే ట్యూన్ ను రెడీ చేశాడట. అందుకే ఈ టీజర్ ను కన్ఫర్మ్ గా చరణ్ రిలీజ్ చేస్తాడని టాక్ నడుస్తోంది. బ్రూస్లీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అవడం వల్ల ఈ సినిమాకి మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక దసరాకు వచ్చే టీజర్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా